అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక బంధం బలోపేతంతో పాటు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై చర్చించుకున్నారని ఢిల్లీ, మాస్కోల నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారు తమ నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసిందే. ఉక్రెయిన్తో ఘర్షణ తాజా పరిస్థితిని పుతిన్ వివరించగా, శాంతియుత చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్న తన సూచనను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మిత్రుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ కొనసాగిందని, పలు అంశాలపై వివరంగా మాట్లాడుకున్నామన్నారు. ఉక్రెయిన్ తాజా పరిణామాలు వివరించినందుకు కృతజ్ఞతలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించామన్నారు. ఈ ఏడాది చివరిలో భారత్ పర్యటనకు వచ్చే పుతిన్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. పుతిన్ భారత్ పర్యటన తేదీలపై కసరత్తు చేస్తున్నట్లు మాస్కో పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ వెల్లడించారు. ఉక్రెయిన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్పింగ్తో ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్ సంక్షోభం తాజా పరిస్థితిని వివరించడంతో పాటు ఇటీవల ఇదే అంశంపై అమెరికాతో కొనసాగిన సంప్రదింపుల వివరాలను జిన్పింగ్కు పుతిన్ తెలిపినట్లు రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెలాఖరులో చైనాలో నిర్వహించే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ హాజరు కానున్నారు.